శుభోదయం మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక మాట. పనిగొని రచ్చజేయునడ వాక్పటి విరజిమ్ము బుద్ధియే తన రఘు కాపురమ్మునను తంపులు పెట్టు విధాన పోకడన్ మనమున ఆత్మభావముల మైవడి పొంగులు వారు నిక్కమై నినద విభిన్న మార్గముల నిత్య వసంతపు కావ్యమై నిలున్. మిత్రులారా, ఈ పద్యభావము సరదా కోసం రాసింది. దీనికి మూలం మాట. మాట అనేది ఒక్కొక్కసారి బయట తగాదాకి మాట మాట్లాడుకుంటాం, ఇంట్లో కలహం, ఇంట్లో కూడా ఏదైనా చిన్న కొద్దిపాటి కలహంలాగా వస్తే ఇక్కడ ఈ మాట ఏ విధంగా మారుతుంది అని చెప్పడానికి ఈ పద్యం రాశారు. పనిగొని రచ్చజేయునడ. మనం కావాలని చెప్పి ఒకళ్ళతో తగాదా పెట్టుకొని రచ్చ చేసేటైతే అప్పుడు వాక్పటిమన్ విరజిమ్ము బుద్ధియే. బుద్ధి మామూలుగా ఉండదు, రకరకాలైన మాటలు మాట్లాడుతుంది. మనకి ఎప్పుడూ తెలియని కొన్ని క్రొత్త పదాలు కూడా అవి నిరంతరం దొర్లుతుంటాయి. ఇది ఒక ప్రత్యేక ఆకర్షణ. తనరకు కాపురమ్మునను తంపులు పెట్టు విధాన పోకడన్. ఒక కుటుంబంలో భార్యాభర్తలు కావాలని చెప్పి చిన్న గిల్లి కజ్జాలు అని చెప్పేసి తగాదా పెట్టుకునే పద్ధతిలో ఒక తంపు అంటే మనిషి ఒక గొడవ, చిన్న గొడవ ఇలాగ చేసేటప్పుడు మనమున ఆత్మభావములు మైబడి పొంగులు వారు. మనస్సులో ఉన్నటువంటి ఆత్మభావాలు, అంతర్లీనంగా ఉన్న భావాలు అవి చాలా ఒప్పినట్టుగా అనుకూలంగా నీకు కొన్ని క్రొత్త పదాలను తయారు చేసిస్తాయి. ఈ తగాదా, ఇంట్లో తగాదా, ఈ తగాదా వల్ల ఏమవుతుందంటే నినద శబ్దం, ధ్వని, నినద అంటే ధ్వని, విభిన్న మార్గముల కొన్ని మార్గాల్లో నిత్య వసంతపు కావ్యమై నిలున్. అంటే అక్కడ నీకు సాహిత్యం బయటకు వస్తుంది. బయట మాట్లాడేటప్పుడు వేరుగా ఉంటుంది, దాంట్లో కొన్ని అశుద్ధాలైన మాటలు కూడా రావచ్చు. కానీ ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని పద్ధతి అయిన మాటల ద్వారా నీకు కావలసినటువంటి విశేషాలన్నీ చెప్పుకుంటూ తగాదా పెట్టుకున్నప్పుడు కావ్యం అంటే సాహిత్యం బయటకు వస్తుంది అని సరదా కోసం రాసిన పద్యం. మిత్రులు చదివి నన్ను ఆశీర్వదిస్తారని సెలవు తీసుకుంటాను.